అందరికీ నమస్తే అండి. నా పేరు సతీష్ కుమార్. అయితే రీసెంట్గా ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ఎలక్షన్లో కమిషన్ల దందా అనట. బిల్లులో చెల్లింపులు అనే ఒక కొటేషన్ తోటి ఒక న్యూస్ పేపర్ తెలుగులో కాకపోతే ఇంగ్లీష్లో కాకపోతే ఇంకో దాంట్లో ఒకరోజు కాకపోతే ఒకరోజు ఇంకా ఈ విధంగా న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ నాకేమర్థమైందని అంటే, లేని సమస్యను సృష్టించడం వాళ్ళే ఆ సమస్యకు పరిష్కారం చూసినామని చెప్పుకోవడానికి కూడా వాళ్ళే, అంటే వాళ్ళ మధ్యలోనే సమస్యను సృష్టించడము, అలాంటి న్యూస్లు రాయడం వాళ్ళ వంతే. తర్వాత ఇలా సమస్యను వస్తే మేము పరిష్కరించడం జరిగిందని చెప్పుకోవడానికి, అంటే వాళ్ళ మెంటాలిటీ సిస్టమ్ ఎట్లా ఉందనంటే, తనది నేను అని చూయించుకునే ఒక తపన అనేది బాగా కనిపిస్తూ అలా ప్రచారం చేస్తున్నారు. సో దాని మీద ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అని వీడియో తీస్తున్నారు. విషయం ఏంటంటే, ఒకరోజు పేపర్లో ఏమొచ్చిందంటే, ఎలక్షన్ డ్యూటీలో చేతులెత్తేసిన రవాణా శాఖ. అంటే ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ అధికారులకు కావలసిన వాహనాలను సమకూర్చడంలో రవాణా అధికారులు చేతులెత్తేసిందని చెప్పేసి ఒక మ్యాటర్ దానిలో పెట్టేసింది. దాంతోపాటు ఎలక్షన్ నిర్వహణలో భాగంగా డ్రైవర్లు తమ వంతు తాము కష్టం చేయడంతో కష్టం చేసినాము అని చెప్పేసి అని ఎలక్షన్ కమిషనర్ గారికి ఒక ఇచ్చే రిప్రజెంటేషన్లో చెప్పుకోవడం జరిగింది. బాగుంది. మరి చేతులెత్తేసిన రవాణా శాఖకు వాహనాలు కావాలి, ఎలక్షన్ అనేది సక్రమంగా జరగాలి, ఎటువంటి ఇబ్బందులు రావద్దు. ఎందుకంటే ఒక స్వతంత్రంగా ఎంతటి అధికారినైనా కానీ నిలదీయగల శక్తి యుక్తులున్న ఒకే ఒక సంస్థ ఎలక్షన్ కమిషన్. మరి అటువంటిది ప్రజల కోసం చేస్తున్న ఈ ఎలక్షన్లో అధికారులకు కానీ, పోలింగ్ బూత్లకు కానీ, లేకపోతే ఈవీఎం మిషన్లకు కానీ, లేకపోతే పోలీస్ అధికారులకు కానీ, ఫ్లయింగ్ స్క్వాడ్కి కానీ, వీడియో స్క్వాడ్కి కానీ, ఇంకా ఏ స్క్వాడ్కి ఎటువంటి పేర్లు పెట్టుకున్నా కానీ వాళ్లకు వాహనాలు కావాలి. అలాంటప్పుడే ఈ ఎలక్షన్ అనేది విజయవంతం అవుతుంది. దాంట్లో డ్రైవర్ల పాత్ర ఖచ్చితంగా 100% ఉంది, ఒప్పుకుంటాం. కానీ మరి అధికారులు చేతులు ఎత్తేసినప్పుడు వాళ్ళకు వాహనాలు కావాలి అన్నప్పుడు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా పైనుంచి ఏదైతే ఆదేశాలు వస్తున్నాయో ఆటోమేటిక్గా వాళ్ళకు తెలిసిన మిత్రులు, లేదంటే రవాణా శాఖకు అనుబంధంగా ఉన్న ట్రావెల్స్ రంగాలను, లేకపోతే డీసీఎం కావాలనుకుంటే ఒక స్టాండ్ బేస్డ్, లేదంటే ఏదైనా ట్యాక్సీ స్టాండ్లు ఉంటే వాళ్ళని సంప్రదించడం, ఇటువంటి సందర్భంలో వాళ్ళు వాహనాలు సమకూరుస్తారు. అయితే వాళ్ళు అక్కడ గమనించిన విషయం ఏంటంటే, చాలా ప్రధానమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు ఇలా రోడ్ల మీదకి వచ్చేసి అధికారులు వాహనాలను ఆపేసి, నాకు ఎలక్షన్లకు అవసరం ఉంది కాబట్టి నీ బండిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను, దానికి సంబంధించిన పేమెంట్ మేము చేసేస్తామని చెప్పేసి అని తీసుకునేవాళ్ళు. కానీ ఆ ప్రక్రియ జరగాలంటే వీళ్ళకు అవసరం ఉన్న తారీఖు నుంచి కంటే ముందు నుంచి ఒక వారం రోజుల ప్రక్రియ చేయడం వల్ల వాళ్ళు ఎప్పుడైతే వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అప్పటి నుంచి దాని అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. చాలా స్పష్టంగా రోడ్డు మీదకి వెళ్ళి వాహనాలను ఎప్పుడైతే అధికారులు ఆపి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుందో ఆ రోజు నుంచి ఆ వాహనానికి పేమెంట్ చేయాలి. అధికారులకు అవసరం ఉన్నప్పటి నుంచి కాదు, వీళ్ళు ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేయాలో హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో ఆ రోజు నుంచే వాళ్ళు పేమెంట్ పే చేయాలి. అంటే వీళ్ళది ఒకటే రోజులో చేయలేని కార్యక్రమం కాబట్టి ఒక 4-5 రోజులు, వారం రోజుల ముందు నుంచి తీసుకొని వచ్చి వాహనాలను స్టోర్ చేసి
ఎక్కడికి ఎన్ని వాహనాలు కావాలనో ఆ విధంగా అక్కడికి పంపించేస్తారు. సో ఈ వాహనాలకు ముందుగానే తీసుకోవడం వల్ల వారం 10 రోజుల వరకు వాటికి అద్దె చెల్లించాల్సిన పరిస్థితి, అంటే ప్రజల మీద, ఎలక్షన్ కమిషన్ మీద, లేకపోతే ప్రభుత్వం మీద దాని భారం పడుతుందనేది ఒకటి మనం గమనించాలి. రెండవది ఏంటిదనంటే, ఎప్పుడైతే ఈ రోడ్ల మీదకి వచ్చి వాహనాలను హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఈ సోషల్ మీడియా ఉంది కదా, వాట్సాప్ గ్రూపులు, ఇంకేదేదో పలానా చోట ఆఫీసర్లు బండ్లు ఆపేస్తున్నారు, హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అని చెప్పేసి న్యూస్ రావగానే ఆ ఏరియాలో బండ్లు పోవడమే ఆపేసి, మరి పాపం అధికారులు ఏం చేయాలి? వాళ్ళకి వాహనాలు కావాలి, రోడ్ల మీద వాహనాలు కనిపించట్లేదు, అలర్ట్ అయి ఉన్నారు, వాళ్ళేమో ఎలక్షన్ సక్రమంగా నిర్వహించాలనే బాధ్యతలో ఉన్నారు, దానికి వీళ్ళ పాత్ర అవసరము. అప్పుడు ఏం చేసిండ్రు? ఇటువంటి అంటే ఏదైతే రవాణా రంగానికి అనుబంధంగా క్వార్టర్లీ ట్యాక్సులు కట్టి, ల్యాబ్ ట్యాక్సులు కట్టి, ఫిట్నెస్లు చేయించుకొని, రిజిస్ట్రేషన్లు చేయించుకొని, బస్సులు కానీ, కాంట్రాక్ట్ క్యారేజీలు కానీ, స్టేజ్ క్యారియర్లు కానీ, ఇలా రకరకాలుగా మ్యాక్సీ క్యాబ్లు, మోటార్ క్యాబ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అనుబంధంగా ఉన్న తెలిసిన కొన్ని రంగాలను, సంస్థలను కలిసి మాకు ఇన్ని వాహనాలు సమకూర్చండి అని చెప్పేసి అని వాళ్ళకి సంబంధించిన వివరాలు అందించడం జరిగింది. బాగుంది. ఎందుకంటే ఎలక్షన్ సక్సెస్ చేయాలంటే ఒక డ్రైవరే కాదు, వాహనాల యజమానులు కూడా అవసరం అని గ్రహించినప్పుడు వీళ్ళు ఎవరినైతే సంప్రదిస్తారో, ఒక నగరంలో 1000-1500 వెహికల్స్ అని అంటే ఒక 10 మందిని పట్టుకున్న 1000-1500 వెహికల్స్ దొరకాయి, ఇక్కడ ఒకటే దగ్గర దొరికాయి. అలా వీళ్ళు కూడా సహకరించే సందర్భంలో ఒక 20, 30, 40, 50, 100 ఏదో వీళ్ళకు తెలిసిన మిత్రులది లేకపోతే ఎవరిదో వాళ్ళందరిది తీసుకొని వచ్చి పాపం ఆర్టీఓ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు సంబంధిత అధికారులకు, జిహెచ్ఎంసీకి, కలెక్టర్ ఆఫీస్కి, లేకపోతే ఇంకొంతమందికి పంపించేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్కి. ఇది ఫినిష్ ఇక్కడికి. సో ఇలా రెండో రకంగా చేయడం వల్ల, ఎవరినైతే సంప్రదించి వాహనాలు సమకూర్చడం వల్ల జరిగే లాభం ఏందనంటే, ఒకటి పైన చెప్పిన కదా ముందుగాల, వారం 10 రోజుల ముందే చెల్లించాల్సిన అమౌంట్ అనేది, ఆ భారం అనేది తగ్గుతుంది. రెండవది, ఎప్పుడైతే ఆర్టీఏ అధికారులు, రవాణా శాఖ అధికారులు వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకొని అధికారులకు ఇవ్వడం వల్ల ఎలక్షన్ సమయంలో బ్రేక్ డౌన్లు అయినా, లేకపోతే డ్రైవర్లకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, లేకపోతే ఎటువంటి సందర్భంలోనైనా ఆపదలు ఉన్నా, లేకపోతే యాక్సిడెంట్లు అయినా, ఆ సమయంలో ఆర్టీఏ అధికారులు కానీ, లేకపోతే ఆ సంబంధిత అధికారులు కానీ, లేకపోతే ఆ హ్యాండ్ ఓవర్ చేసిన విభాగానికి కానీ ఒక వర్క్ టెన్షన్లో ఒక ఈవీఎం మిషన్ పంపించాలన్నా, లేకపోతే ఓటింగ్ బాక్సులు పంపించాలన్నా, అధికారులను పోలింగ్ బూత్కి చేర్చాలన్నా, లేకపోతే ఒక చెకింగ్ చేయాలన్నా, ఏ విషయంలోనైనా ఒక సందర్భంలో వెహికల్తో అనుబంధంగా ఉన్నది ఏనికైనా ఇబ్బంది వచ్చినప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది అక్కడ. మరి దీనికి బాధ్యత తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి అంటే, సునాయాసమైన మార్గాలను మనం చూసుకునేటప్పుడు ఆటోమేటిక్గా కొన్ని సక్సెస్ అయితే వర్క్స్. మరి ఇన్ని వాహనాలను సమకూర్చినప్పుడు ఆ వ్యక్తి, అంటే ఆ వ్యక్తి అతను వ్యాపారవేత్త కావచ్చు, మధ్యవర్తి కావచ్చు, పరిచయస్తుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ వ్యక్తి తన ఆధ్వర్యంలో తీసుకొచ్చిన వాహనాల బాధ్యతను తను తీసుకుంటాడు. ఆ వ్యక్తి తనకు సంబంధించిన వాహనాలు ఎవరైతే అధికారులకు చెప్పడం జరిగిందో, ఆ వాహనాలకు సంబంధించిన అనుసంధానంగా ఉన్న ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశలో ఈ వ్యక్తులు బాధ్యత తీసుకొని సక్రమంగా ఎలక్షన్ అయ్యేదాకా వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. అదే అన్నాను కదా, ఎలక్షన్ నిర్వహణలో డ్రైవర్ల పాత్రే కాదు, అధికారుల పాత్రే కాదు, దానికి అనుసంధానంగా పని చేసిన ప్రతి ఒక్కరు కూడా బాధ్యుడే. మరి ఈ బాధ్యత తీసుకుంటుండు, ఒక నెలసరి జీతం తీసుకుంటున్న ఒక అధికారి 1-2 నెలలకు గాను ఒక ఎలక్షన్ డ్యూటీలో స్పెషల్ డ్యూటీ వేసుకుంటేనే
డైలీ అలవెన్స్లు అటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేస్తున్న సందర్భంలో మరి 30, 40, 50, 100 ఎన్నో వాహనాలు సమకూర్చి బాధ్యత తీసుకొని ఎలక్షన్ అధికారులకు సహకరించి రవాణా శాఖ అధికారులకు సహకరించి ఇటు సంబంధిత సిబ్బందితోటి సహకరించి ఎలక్షన్ విజయవంతం అయ్యేదాకా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో తన వ్యక్తిగత జీవితం మీద భారం పడుతుంది కాబట్టి తను అధికారులతో కానీ లేకపోతే ఇటు సంబంధిత వాహనదారులతో కానీ ఒక మాట్లాడుకున్న విధంగా అక్కడ చెల్లింపులు జరుగుతాయి. ఫ్రీగా చేయమంటారా? తన జీవితాన్ని బలి చేయమంటారా? వేల కొద్ది జీతాలు తీసుకుంటున్న అధికారులే అధికంగా వాళ్లకు చెల్లింపులు చెల్లిస్తున్న సందర్భంలో ఎలక్షన్ సక్సెస్ కావడానికి రవాణా శాఖ అధికారులకు వచ్చిన ఇబ్బందులను సునాయాసంగా కానీ లేకపోతే ఒక మంచి అభిప్రాయంతో కానీ ఒక మధ్యగా నిలబడిన వ్యక్తి, బాధ్యత తీసుకున్న వ్యక్తి, ఎలక్షన్ అయ్యేంత వరకు వాళ్ళను వాహనాలను సరైన పద్ధతిలో నడిపించగలిగే వ్యక్తి ఎటువంటి పారితోషికం లేకుండానే పనిచేస్తాడా? తనకు కుటుంబం ఉంటుంది కదా, తన వ్యక్తిగత సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నట్టే కదా. తను ఆశించడంలో తప్పు లేదు కదా. సో నేనేమనుకోవస్తున్నా అంటే కష్టపడుతుండు కాబట్టి ఆ లబ్ధి పొందడంలో తప్పు లేదంట. రైట్. ఇక పాయింట్కి వస్తా. కొన్ని పాయింట్లు అనేది చాలా స్పష్టంగా మీకు వివరించిన. ఎందుకంటే పెద్దలు చాలామంది ఏదో పేపర్లలో ఎలక్షన్ నిర్వహణలో డ్రైవర్ల పాత్ర అని ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నారో, కానీ దానిలో ముఖ్యంగా బాధపడ్డ విషయం ఏంటంటే అటు రవాణా శాఖ అధికారులను నిందిస్తున్నారా, లేకపోతే ఇటు రవాణా శాఖకు లేకపోతే ఇటు ఈ ట్రాన్స్పోర్ట్ విభాగానికి అనుసంధానంగా పనిచేస్తున్న వ్యాపారవేత్తలను నిందిస్తున్నారా, కమిషన్ దందా డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి నేను అడుగుతున్నా. ఓలా ఊబర్ కంపెనీలు 30% కమిషన్ తీసుకుంటే వాళ్ళు వ్యాపారవేత్తలు. ఐటీ కంపెనీలలో ఒక వెండర్ నుంచి ఇంకొక వెండర్ దాకా వెళ్ళి బుకింగ్ ఒక డ్రైవర్ తీసుకొని అతని జీవనోపాధి సాగించుకుంటే ఆ మధ్య వ్యక్తులు వ్యాపారస్తులు. మరి ఇటు రవాణా శాఖకు ఎలక్షన్ విధులను విజయవంతం చేయడానికి అనుసంధానంగా పనిచేస్తూ పారితోషికాన్ని ఆశించిన వ్యక్తి మధ్యవర్తి, బ్రోకర్, కమిషన్ దందాగాడు. అసలు పేపర్ రాసేటోనికైనా ఆలోచన ఉందా, లేకపోతే ఆ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చటోనికైనా సిగ్గుందా? నేను అడుగుతున్నా. దేనికి? ఏం ఆశిద్దామని, ఏం సాధిద్దామని? నేను నిజంగా చెప్తున్నాను, చాలా ఆర్టీఏ కార్యాలయాలకు ఎవరెవరైతే బండ్లు పెట్టినారో ఈరోజు పేమెంట్లు నిలిచిపోవడానికి కారణం ఆ న్యూస్ ఒక్కటే. చాలామంది పేమెంట్లు ఇవ్వడానికి జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఆర్టీఐ అధికారుల నుంచి కానీ వాళ్ళ సర్టిఫికేషన్ పొందంగానే సిద్ధంగా ఉన్నాయి ఫండ్. ఎప్పుడైతే ఈ స్టేట్మెంటు అన్నెసరీ ఎటువంటి ఆధారం లేకుండా ప్రచారం చేయడం జరిగిందో అది అధికారులు లంచం తీసుకుంటున్నారా, అధికారులు కమిషన్ తీసుకుంటారా, లేకపోతే ఇటు వ్యాపారస్తులు కమిషన్ తీసుకుంటున్నారా, ఇటు వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారా, ఒక చిన్న క్లారిటీ లేకుండా ఇచ్చిన న్యూస్ వల్ల 22, 23, 25 రోజులు పనిచేసిన డ్రైవర్లకు వాళ్ళ పేమెంట్లు ఆగిపోయినాయి. దానికి బాధ్యులు ఎవరు? ఎందుకు ఆగిపోయినాయి అని అడిగని చెప్తాను. నేను చెప్తాను. ఆ న్యూస్ రావడం వల్ల ఇదేంటిదో అని ఎందుకు బదనాం కావాలి, వాళ్ళతో క్లారిటీ తీసుకున్న తర్వాతనే మనం పేమెంట్స్ రిలీజ్ చేద్దామని పై నుంచి కింది దాకా కూడా ఈ చర్చల్లో భాగంగా పేమెంట్ డ్రైవర్కు చేరలేదు. ఏం సాధించింది? ఇందులో ఎవరు? ఆర్టీఐ అధికారిని తప్పు పడుతున్నారా, లేకపోతే
ఆ ఆర్టీఏ అధికారులకు అనుసంధానంగా ఉన్న వ్యక్తులను అంటే వాళ్లకు సహకరించిన వ్యక్తులను తప్పుపడుతున్నారా? మరి ఆ వ్యక్తి తప్పుపడుతున్నప్పుడు ఆ వ్యక్తి జీవనోపాధిని వదిలిపెట్టేసుకొని సేవలు చేయడానికి ఉన్నాడా? సహకరించడంలో భాగంగా తనను కొంచెం అందరూ ఆశించవచ్చు. ఎలక్షన్ డ్యూటీలో పనిచేసిన ప్రతి ఒక్కడు ఆశించవచ్చు, సంపాదించుకోవాలి, లేకపోతే నా కష్టానికి విలువలు దక్కాలి, నాకు ఇంత పారితోషికం కావాలని అందరూ ఆశించవచ్చు. వీడొక్కడు మాత్రం దొందగాడు లేకపోతే కమిషను మధ్యవర్తి. రోజుకు 1000 కోట్ల టర్నోవర్ చేస్తూ 100 కోట్ల జిఎస్టీ రూపంలో లేకపోతే కమిషన్ రూపంలో సంపాదిస్తున్నాడు బ్రోకర్ కాదు. కేవలం 30-40 రోజులు వాళ్లకు అనుసంధానంగా పనిచేస్తూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ డ్రైవర్లను కానీ లేకపోతే అధికారులను కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ తన వ్యక్తిగత జీవితాన్ని అక్కడ పెట్టి తను పారితోషికం ఆశించడంలో తప్పేముంది? దీనివల్ల ఎక్కడో చిన్న జరిగిన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకోవాల్సిన దాన్ని ఇలా పేపర్ స్టేట్మెంట్లలో వేసి నా వ్యక్తిగత ఉనికిని చాటుకుంటా అని చెప్పేసి ఈరోజు ముందుకు వచ్చినట్టుగా స్పష్టంగా అర్థమైంది. వీళ్ళే సమస్యను సృష్టించడం, వాళ్ళే సమస్యను పరిష్కరించామని చెప్పుకోవడానికి మళ్ళీ ఒక రోజు పేపర్ కవర్, క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కారం, పలానా 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 పేరు, పలానా యూనియన్. ఇంతే. కానీ ఒక్కటి మాత్రం చెప్తా, నేను ఇప్పటివరకు ఇచ్చిన ప్రతి వాయిస్ కూడా నా వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉన్న రవాణాకు సంబంధించిన వ్యాపారంతో మాత్రమే మాట్లాడినా. కానీ డ్రైవర్లకు ఎక్కడైనా పేమెంట్ ఆగిపోయిందని కానీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని కానీ తెలిసిన సందర్భంలో ఖచ్చితంగా మాత్రం మా యూనియన్ తరపు నుంచి కూడా మేము కొనసాగిస్తున్న యూనియన్ తరపు నుంచి కూడా పోరాటం చేస్తాం. వాళ్ళకి పేమెంట్ ఇప్పించేదాకా కూడా ముందుంటాం 100% ఇలా సమస్యలు సృష్టించి నేనే పరిష్కరిస్తున్నా అని అంటే ఇది పబ్లిసిటీ, సోషల్ మీడియా. ఎందుకంటే పనులు చాలామంది ఉన్నారు చేయడానికి. పబ్లిసిటీ, పలానా సతీష్ చేసేసిండంట, పలానా సతీష్ పరిష్కరించేసిండట. కథం. సమస్యను సృష్టించాల్సింది నేనే, సమస్యను పరిష్కరించాల్సింది నేనే, ప్రచారం చేయాలి అంతే. ఇదే మన పని. వాళ్ళ డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు మీరు చేస్తున్న చిన్న పొరపాటు వల్ల. సక్రమంగా రావాల్సిన పేమెంట్ అనేది ఆగిపోయింది, నిజంగా ఆగిపోయింది. భయపడుతున్నారు. ఈ వార్తలేంది, ఎవరు తింటాడు, పైసలు ఎవరు తింటలేదు ఇక్కడ. కానీ అనవసరంగా అధికారులను నిందించడం, లేకపోతే సహకరించిన వ్యక్తులను నిందించడం, వెనకలు పోయినా పర్లేదు, ముంగటి నుంచి పీనగలు పోవద్దట. పేపర్లో స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఆడిటింగ్ లేకుండా ఎలక్షన్ బడ్జెట్ ఖర్చు పెట్టడం వల్ల ప్రజలపై భారం పడుతుంది. దీనికి సక్రమమైన పద్ధతిలో నిర్వహించడానికి మార్గాలు చూసుకోవాలి అని చెప్పేసి కూడా వచ్చింది. ఇలా ఆడిటింగ్ లేకుండా 1000 కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ఎలక్షన్ల పేరు మీద ఖర్చులు పెడుతూ అధికారికంగా ఎన్నో జరుగుతున్నాయి. నిజమైన పౌరునిగా కొట్లాడాల్సింది వాటి మీద. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. కానీ వాటి మీద కాకుండా, ఓలా ఊబర్ లాంటి కంపెనీలు చేస్తున్న అన్యాయాల మీద కాకుండా, లేకపోతే ఇంకొక ఐటీ వెండర్ల చేస్తున్న అన్యాయం కాకుండా, చచ్చిపోతున్న డ్రైవర్ల పక్షాన నిలబడకుండా కేవలం ఇదో మధ్యవర్తి దందనంట, ఇదొక బ్రోకర్ దందనట, పాపం వాటి అధికారులు తిన్నారట. ఎవరు తిన్నారో స్పష్టంగా చెప్పట్లేదు అక్కడ. అదే సస్పెన్స్ తోటి ఆర్టీఓ అధికారులు పైనుంచి కింది దాకా పేమెంట్ ఇవ్వడం ఆపేసింది. దానివల్ల నష్టపోతుంది ఎవరు? డ్రైవర్ కదా.
అసలే 20-25 రోజుల దాకా ఒక రూపాయి చూడలేదు. వాళ్ళు రోజు రూపాయి చూస్తే తప్ప వాళ్ళకి ఇంట్లో గడవదు. అటువంటిది 20-25 రోజుల దాకా వాళ్ళు రూపాయి చూడలేదు. దానికి ఎవరు కారణం పేమెంట్ ఆపడానికి? ఏదో 10 మంది రికార్డులే పంపించడం, వాళ్ళని తీసుకొని వచ్చి ముంగడ పెట్టేసేయడం, ఈ సమస్య పరిష్కారం చేసేసాం కథ. ప్రచారం కోసం, ఉనికి కోసం. నిజమైన సమస్య ఉన్నప్పుడు నిజంగానే కొట్లాడాలి, తప్పులేదు. ఇన్ని సంబంధాలతోటి ఎలక్షన్ నిర్వహణలో విజయవంతం చేయడానికి ఒక ఎలక్షన్ అధికారులే కాదు, కేటాయించిన అధికారులే కాదు, ఈ రవాణా శాఖకు సంబంధించిన అధికారులే కాదు, వాళ్ళకు అనుసంధానంగా ప్రతి ఒక్కరు పనిచేసిన దానిలో పారితోషిక ఆశించడంలో తప్పేముంది? వాళ్ళు కష్టపడ్డదానికి. ఇది చాలా పొరపాటు. ఆ వ్యక్తి తెలుసుకోవాలి. ఈ నిజాన్ని తెలుసుకోవాలి. ఒక వారం రోజుల ముందే వాహనాలను సీజ్ చేసి పెట్టుకోవడం వల్ల ఎంత పేమెంట్ వాళ్ళకి ముట్ట చెప్పాల్సి వస్తుందో తెలుసా? అంత నష్టాన్ని రవాణా శాఖ అధికారులు ఒక వ్యక్తి ద్వారా సమకూర్చుకున్న వాహనాలను ఖర్చు తగ్గినట్టా కాదా? ఎప్పుడు అవసరం ఉందో అప్పుడే వాళ్ళు పిలిపించుకొని ఆ రోజు నుంచే పేమెంట్ చేయడం వల్ల ఎంత ఖర్చు తగ్గుద్ది? దాంతోపాటు ఆయన బాధ్యత కూడా తీసుకుంటాడు. వాహనం ఖరాబ్ అయితే ఇంకొక బండి పెట్టడం, డ్రైవర్తో ఇబ్బంది ఉంటే డ్రైవర్ని మార్చడం, లేకపోతే డ్రైవర్కే ఇబ్బంది ఉంటే ఆ డ్రైవర్కి స్థానంలో విజయవంతం చేయడానికి ఇంకొక డ్రైవర్ని అరేంజ్ చేయడం. ఇలా అనేక రకాలుగా సంబంధాలు ఉన్నప్పుడు లేనిపోని ఆలోచన సృష్టించి వాళ్ళ డ్రైవర్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకేం లేదు. చివరిగా ఒక మాట అండి, ఎక్కడైనా కానీ మీకు పేమెంట్ రాలేదని కనుక విషయం ఉంటే మా దృష్టికి కూడా తీసుకురండి. ఖచ్చితంగా మా యూనియన్ తరపు నుంచి కూడా అడిగి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేయడం జరుగుతుంది.